ఉప్పణ అగ్రహార జైలుకు శశికళ సాధారణ ఖైదీగానే పరిగణ. కుట్ర వెన్నుపోటు చీకటి నుంచి బయటికొస్తా శశికళ 3 శపథాలు ట్వీట్ చేసిన అన్నాడీఎంకే. గవర్నర్ పిలుపు కోసం పళని ఎదురుచూపు మద్దతుదారులతో పన్నీర్ మంతనాలు. కావలసింది నీళ్లు వివాదాలు కాదు కృష్ణా జలాల్లో వాటాను పెంచాలన్న కేసీఆర్. ప్రశాంతంగా ముగిసిన యూపీ 2వ విడత పోలింగ్ 60% పైగా నమోదైన ఓటింగ్. తమిళనాడు రాజకీయాలు రాజ్ భవన్ కు మారాయి. గవర్నర్ భేటీతో పళనిస్వామితో పాటు మరికొంతమంది కూడా పళనిస్వామితో పాటు గవర్నర్ తో భేటీ కానున్నారు. సీఎం రేసులో 2 నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. ముందుగా పళనిస్వామితో భేటీ అయిన తరువాత పన్నీర్ సెల్వంతో కూడా ఆయన భేటీ అవుతారు. బల నిరూపణకు 2 రావాలని గవర్నర్ ఆహ్వానం పంపడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజులుగా రాజకీయ ముఖ చిత్రం తమిళనాడులో విభిన్న రూపాలు తీసుకుంటూ వచ్చింది. ఈ రోజు ఇది చివరి దశకు చేరుకుంటుందని మనం భావించవచ్చు. ఈ రోజు గవర్నర్ తో భేటీ అనంతరం పళనిస్వామా లేక పన్నీర్ సెల్వమా అనేది తేలిపోనుంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, గవర్నర్ ఇద్దరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి పళనిస్వామి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళుతున్నారా లేక ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను తీసుకువెళ్లబోతున్నారా? ఏమిటి తాజా సమాచారం? తమిళనాడులో ఉన్న రాజకీయ అస్థిరతలను తొలగించేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు చర్యలు ప్రారంభించాలనుకోవాలి. ముందుగా పళనిస్వామికి, ఆ తర్వాత పన్నీర్ సెల్వం కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పళనిస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజ్భవన్ బయలుదేరారు. వారు ముందుగా గవర్నర్ విద్యాసాగర్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఏఐడిఎంకే సంబంధించి శశికళ వర్గానికి సంబంధించి పళనిస్వామికి శాంతపక్ష నేతగా ఎన్నుకున్నట్లు, అదేవిధంగా మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న విషయాన్ని కూడా నిన్న గవర్నర్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇవాళ జరిగే భేటీలో గవర్నర్ విద్యాసాగర్ ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. పళనిస్వామికి సంబంధించి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న లేఖకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ 117 మంది ప్లస్ 120 ప్లస్ ఎమ్మెల్యేల మద్దతున్న లేఖను, సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి నుంచి గవర్నర్ విద్యాసాగర్ రావు కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు రాజ్భవన్ వర్గాల నుంచి తెలిసినాయి. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ కాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా పన్నీర్ సెల్వం సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతున్న వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్ రావు కోరే అవకాశం ఉంది. వీరిద్దరి నుంచి పూర్తి స్థాయి సమాచారం అందిన తర్వాత గవర్నర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అనుకున్నట్టుగా అసెంబ్లీలో ఇద్దరికి కూడా బల నిరూపణకు అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. కొంతమంది రాజ్యాంగ నిపుణులు కూడా ఇద్దరికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఉన్న వారిని ముందుగా ఆహ్వానించడం, వారికి బల నిరూపణకు అవకాశం అన్న అభిప్రాయానికి గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే రాఘవేంద్ర, ఇప్పటికే ఇంకా పన్నీర్ తన మద్దతుదారులతో మంతనాలు చేస్తూనే ఉన్నారు. గవర్నర్ దగ్గరికి చేరే వరకు ఎంతమంది ఎమ్మెల్యేలను మన వైపు తీసుకువెళ్లొచ్చు అనే ప్రతి వ్యూహాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ తాజా సమాచారం ఏంటి? పన్నీర్ వర్గం ప్రస్తుతం ఏం చేస్తోంది? ఆ పన్నీర్ వర్గానికి సంబంధించిన వరకు ఇప్పటి వరకు శశికళ వర్గంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు, మద్దతు ప్రకటించిన పరిస్థితి లేదు. ఆయన నేరుగా కలిసిన పరిస్థితులు ఇప్పటి వరకు లేదు. వారంతా కూడా ముందు పన్నీర్ వర్గం చెప్తుంది. అసెంబ్లీలో బల నిరూపణ గనక అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలు, శశికళ వర్గం ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తారు, తమకు మద్దతు ఇస్తారన్న అభిప్రాయాన్ని వారు పదే చెప్తారు. నిన్న గవర్నర్ ను పన్నీర్ సెల్వం వర్గానికి కలిసిన నేతలు కూడా గవర్నర్ విద్యాసాగర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న తాజా పరిస్థితులు కనుక చూస్తుంటే అందుతున్న సమాచారం ప్రకారం పన్నీర్ సెల్వానికి అవకాశం ఇచ్చే బల నిరూపణకు అవకాశాలు ఇచ్చే ఆలోచన విద్యాసాగర్ రావుకు లేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొదటగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉన్నారు వారి నుంచి సంతకాలతో కూడిన లేఖలు తీసుకోవడం, ఆ తర్వాత
బదిలీ కొరకు వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఎంపీటీసీలు అనుచరులతో కలిసి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు చెంగల్ రాయుడు. తెలుగు జాతి ఖ్యాతి ఇనుమడించేలా ఏపీ అభివృద్ది చెందాలని ఆకాంక్షించిన చంద్రబాబు కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. సంవత్సరాలుగా హైదరాబాద్ లో అందరూ కష్టపడితే వీళ్ళని గౌరవంగా పంపించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కట్టుబట్టలతో మనల్ని పంపించిన పరిస్థితి. అయితే నేను అధైర్యపడలా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక నమ్మకం, కష్టపడితే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. కష్టాల్ని మళ్లీ ఏ విధంగా అధిగమించాలో అధిగమిస్తూ ముందు. ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా నది నీటి పంపకాలు, వివాదాలు నిర్వహణపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో చర్చించింది బజాజ్ కమిటీ. కృష్ణా నది యాజమాన్య బోర్డు, ఇరు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నామన్న బజాజ్ కమిటీ ఉమ్మడి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు ఉన్నాయంది. కృష్ణా నీటి పంపకాల విషయంలో వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా ఉన్నారని కమిటీ పేర్కొంది. వివాదాలన్నీ సామరస్యంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడింది. పోలవరం ద్వారా మళ్లించే నీటి విషయంలో ఏమీ చేయలేమంటూ కమిటీ చేతులెత్తేసింది. దీనిపై ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బజాజ్ కమిటీ సభ్యులు. నెలలోపు ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లుగా పేర్కొన్నారు. Between us, and it is just that since this process has been started and the committee has been constituted to look into some of the things, once we give our recommendations, we should be able to manage both sides and to amicably settle. It has been stressed especially by the Chief Minister of Telangana, that there is adequate water available in the two basins of Godavari and Krishna, and the issue is not so much of scarcity of water, but whenever there is a drought year, on how to resolve the issues during that year. Otherwise, the allocation by the tribunal of KWDT and some part the WDT also, so that 812 plus whatever is being diverted from Godavari, that should be able to meet the requirements of both the states. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉండకూడదన్నారు సీఎం కేసీఆర్. ఏ రాష్ట్రంలో అయినా రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్, కావలసింది నీళ్లు కానీ వివాదాలు కాదన్నారు. నీటి కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలిసి కూర్చుని మాట్లాడేందుకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రతి ఏడాది సగటున 4000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచన చేయాలి కానీ వివాదాలు సృష్టించుకోవద్దన్నారు. నీటి విషయంలో జరిగిన వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామన్నారు. ఏపీ తెలంగాణ మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై బజాజ్ కమిటీ సభ్యులు తనతో చర్చించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణకు జరిగిన నీటి అన్యాయాన్ని బజాజ్ కమిటీకి వివరించిన ఆయన రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించి ఒక విధానాన్ని కూడా రూపొందించాలని కోరారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాల్ని తరలిస్తున్నందున తెలంగాణకు ఆ స్థాయిలో కృష్ణా జలాల్లో వాటా పెంచాలన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు జిల్లా పరిధిలో 3 ఎమ్మెల్సీ సీట్లను బంగారు పళ్లెంలో పెట్టి కానుకగా అందిస్తామన్నారు. రోజా వేసిన కేసుపై కోర్టులోనే సమాధానం చెబుతానన్నారు. నోరులేని పసిపిల్లవాడిపై కేసు వేసింది మహాతల్లి అంటూ ఎద్దేవా చేసిన ఆనం, రోజా అందరినీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు.
పాప అనుకుంటూ వ్యవహరించినటువంటి వాణ్ణి నేను. అటు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ తరపున ఎడ్ల ఆదిరాజు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించిన ఆదిరాజుకు పలువురు నేతలు మద్దతు తెలిపారు. మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, ఎడ్ల ఆదిరాజు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అనంతపురంలో నామినేషన్ల పర్వం మొదలైంది. కడప, కర్నూలు, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ బలపరుస్తున్న అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి సుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 3 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఏ ఎన్నికలు లేవన్న ధీమాతో ఇంతకాలం విద్యార్థులు, నిరుద్యోగుల్ని చంద్రబాబు మోసగించారని ఆరోపించారు వైసీపీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి. కాపాడుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పారిస్థితి ఈ రాష్ట్రం బాగుంటుంది. కనుక ఈ వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ మనకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్, మన పార్టీ కోసమే ఎలక్షన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అయినా కానీ మన పార్టీ కోసం వచ్చాయి. చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. రైతు బజార్ల తరహాలో ప్రతి నగరం, ప్రతి పట్టణంలో చేనేత బజార్లు ఏర్పాటు చేయనుంది. నేతన్నలు తమ ఉత్పత్తులను చేనేత బజార్లలో విక్రయించుకోవచ్చు. చేనేత రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్ష కూడా జరిగింది. నేతన్నల రుణమాఫీ బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని, ఆప్కోకు రావలసిన ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హ్యాండ్లూమ్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది 200 క్లస్టర్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మించే నివాస సముదాయాలు అందరికీ నచ్చే విధంగా ఉండాలని సూచించారు. రాజధాని అమరావతిలో మొత్తం 5 కేటగిరీల్లో G+8 కింద అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రణాళిక భక్తి న్యూస్. అర్హత లేని వారితో పేపర్లు దిద్దిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ జేఎన్టీయూ దగ్గర ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. జేఎన్టీయూ పరీక్షల వాల్యుయేషన్ తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అంతరిక్షంలో అత్యద్భుతం. ఇస్రో మరోసారి ది గ్రేట్ అనిపించుకుంది. ప్రపంచం యావత్తు ఆశ్చర్యపోయేలా గగన వీధిలో మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది. అగ్ర దేశాలు సైతం ఔరా అనే విధంగా అసాధారణ, అనితర సాధ్యమైన ఘనతను సాధించింది. కౌంట్ డౌన్ ముగియగానే 9 గంటల 28 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ నింగికెగిసిన PSLV C-37 524 కిలోమీటర్లు ప్రయాణించి ఉపగ్రహాలను వాటి నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. సరిగ్గా 17 గంటల 31 నిమిషాలకు కార్టోసాట్ 2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. తరువాత INS-1A, INS-1B ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. దాని తరువాత అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, UAE దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించి మారిషస్ లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు అందాయి. 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి రోదసీలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో భారత జయకేతనాన్ని ఎగురవేసింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం రికార్డుల కోసం కాదని చెప్పారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. ఇస్రో సామర్థ్యాన్ని పెంచుకునేందుకే ఈ ప్రయోగాన్ని చేపట్టామన్నారు. CSLV ద్వారా తక్కువ ఖర్చుతోనే రోదసీలోకి ఉపగ్రహాలను పంపి నాణ్యమైన సేవలను అందించగలమని నిరూపించామని చెప్పారు కిరణ్ కుమార్. చంద్రయాన్ 2 ద్వారా ల్యాండర్ ను చంద్రుడిపై దింపి పరిశోధనలు చేస్తామని కూడా వెల్లడించారు.
హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేత జరుగుతుండగా అడ్డుకున్న వ్యాపారిపై దాడి చేశాడు మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్. కోర్టు తీర్పు ఉండడంతో ఇవాళ ఫుట్పాత్ వ్యాపారి మోహిత్ ఆక్రమించిన కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే అధికారులతో వాగ్వాదానికి దిగాడు మోహిత్. విషయం తెలుసుకున్న మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్ తన అనుచరులతో కలిసి ఆ వ్యాపారిపై దాడి చేశాడు. మోహిత్ కుటుంబ సభ్యులపై దాడి చేయడమే కాకుండా అంతు చూస్తామని బెదిరించాడు రామేశ్వర్. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మంత్రి కుమారుడు కావడంతో మోహిత్ ఫిర్యాదును పట్టించుకోలేదు పోలీసులు. బాధితుడు నార్త్ జోన్ డీసీపీ సుమతికి ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కుమారుడు కావడంతో కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళతానంటున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సస్పెన్షన్ లో ఉన్న వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీనా గార్డెన్ వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు 55 ఏళ్ల మంద తుకారాం. బాన్సువాడ మండలం నంకోజీపేట గ్రామానికి చెందిన తుకారాం బీర్పూర్ మండలం తిమ్మాపూర్లో విధులు నిర్వహిస్తూ ఉండగా విచారణ జరిగింది. గతంలో రాంపూర్ కుర్దులో వీఆర్ఓ పనిచేస్తుండగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు తుకారాంను సస్పెండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబీకులు వెల్లడించారు. తుకారాం మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో చోరీలు, చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని నల్లకుంట పోలీసులు. అరెస్టైన వారిలో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ కర్నూలుకు చెందిన పఠాన్ చాంద్ భాషా ఉన్నాడు. నాందేడ్కు చెందిన చైన్ స్నాచర్ నుంచి 13 తలాల బంగారు ఆభరణాలు, పాత నేరస్తుడు అక్కాల అశోక్ నుంచి ఒక ఆటోను సీజ్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా దొంగల్ని పట్టుకోవడం ఈజీ అయిందన్న ఈస్ట్ జోన్ డీసీపీ వీరిలో 2పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. కొట్టాం విజయనగరం రహదారిలో ఓ కారు దగ్ధమైంది. గంట్యాడకు చెందిన 2 కుటుంబాలు కొట్టాం కోటమ్మ గ్రామ దేవతను దర్శించుకుని తిరిగి వెళుతుండగా వేగనార్ కారు ప్రమాదానికి గురైంది. రోడ్లపై మినప, పెసర పంట పరచడంతో కారు ఇంజిన్ వేడికి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు బాధితులు. ఆ సమయంలో కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసినా రైతులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మంటలు చెలరేగిన వెంటనే అందులో ఉన్న వాళ్లు కిందకు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇటీవల రోడ్లపై ఎత్తుగా పంటలు ఆరబెట్టడంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.